హాయ్ ఫ్రెండ్స్. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. సో మెయిన్గా నేను ఈ వీడియో మనకి నేపాల్లో జరిగిన ఫ్లడ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడే మనకు ఒక చైనా ఒక హెచ్చరిక ఇచ్చింది. సో ఇంకొక 3 మిలియన్ల క్యూబిక్ మీటర్ల నీరు మళ్ళీ నేపాల్కి వస్తుందని అది హెచ్చరిక ఇచ్చింది. అంటే సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. సో ఇప్పుడు ఈ చైనా ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే ఇది మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఏర్పడిన సహజమైన డ్యామ్ ఇంకా అలాగే ఉండిపోయింది. మనం ఇప్పటికీ ప్రవహిస్తున్న నది వద్ద ఒక పెద్ద లేయర్ అంటే మంచుకొండ కరిగి వచ్చి పడింది. ప్రవాహాన్ని బ్లాక్ చేస్తే ఒక సహజమైన డ్యామ్ ఏర్పడుతుంది. సాధారణంగా మనం డ్యాములని ఎంతో కష్టపడి ఎందుకు కడతాం? నీటిని నిల్వ చేయడానికి. నేపాల్లో జరిగిన నేపాల్లో జరిగిన ఫ్లాష్ ఫ్లడ్ అనేక స్థాయిల్లో ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఇది జరగగానే నేను కొంత సమయం తీసుకుని ఈ వీడియో చేయడానికి కారణం కూడా అది. మొదట ఫస్ట్ పాయింట్ ఏంటంటే మరణాల సంఖ్య 472. దగ్గరగా 472 వరకు ఉంది. 15 మంది పైగా గల్లంతయ్యారు. అందులో భారీ సంఖ్యలో భారతీయులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రదేశంలో భారతదేశం నుంచి మౌంట్ కైలాష్ లేదా మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళే భక్తులు బస చేసే ప్రాంతం. నిజానికి ఇషా ఫౌండేషన్ చెందిన చాలామంది కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ప్రాణ నష్టం జరిగింది. దీనిపై స్పందిస్తూ సద్గురు గారు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇండియన్ ఎంబసీ, చైనీస్ ఎంబసీ మరియు అమెరికన్ అధికారుల ద్వారా పర్మిషన్ తీసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది గ్రూప్తో అక్కడికి వెళ్ళి సహాయం అందించవచ్చా అని చూస్తున్నారు. సద్గురు గారు స్టేట్మెంట్ ఇచ్చారు అట్లాగా. మొదటిసారి వరద వచ్చినప్పుడు చైనా ఎటువంటి ముందస్తు హెచ్చరిక జారీ చేయలేదు. కానీ రెండోసారి మాత్రం 72 గంటలు ఇలాంటి ఇంకొక వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని నేపాల్కి చైనా హెచ్చరిస్తుంది. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పటి వరకు తెలిసిన విషయాలు మాట్లాడుకుందాం రండి. అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. దానికంటే ముందు మీరు ఆల్రెడీ మీరు విజువల్ చూసుంటారు వరద ఎట్లా వచ్చిందని. అది మాత్రం ఏవి కాదు. విఎఫ్ఎక్స్ అసలే కాదు, అది నిజంగా జరిగింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా అలాంటి జరిగింది. ఆ వీడియోలో చూస్తే మొదట జనాలు గ్రహించారు, పరిగెట్టారు. అందులో ఒక్కసారిగా కొండ చర్యలు, నీటి ప్రవాహం రోడ్లు, బిల్డింగ్ల మీదకి వచ్చి బిల్డింగ్లను లేపేస్తుంది. పరశురామ్ కాప్లే అనే నేపాల్కి చెందిన జియో పొలిటికల్ అనలిస్ట్ ఒక ట్వీట్ చేశారు. ఎంత మంచి సంబంధాలు పెట్టుకున్నా మన ఉత్తర పొరుగు దేశం చైనా మనల్ని అంటే ఇక నేపాల్ వాళ్ళని తక్కువ చేసి చూస్తుంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఒక్క ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. భౌగోళికంగా చైనా పైభాగంలో ఉంది. చైనా ఆక్రమిత టిబెట్ పైన ఉంటే దాని కింద నేపాల్ ఉంది. త్రిశూల్ నది పైనుంచి ప్రవహిస్తూ వస్తుంది. అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఒక్క హెచ్చరిక కూడా చైనా ఎందుకు ఇవ్వలేదు? ఇది అదే ఇది మాత్రం దారుణం. చైనా మౌలిక సదుపాయాలు వాళ్ళు మౌలిక సదుపాయాలు వల్ల ఇది జరిగిందా? ఎందుకంటే ఇక్కడ పెద్ద రోడ్డు, రైల్వే లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాళ్ళు ప్రారంభంలో ఇది 5.5 తీవ్రత వచ్చిన భూకంపాన్ని చైనా చెప్పడానికి ప్రయత్నించింది. కానీ యుఎస్ జియోలాజికల్ సర్వే అక్కడ ఎలాంటి భూకంపం రాదని స్పష్టం చేసింది. దాంతో వాళ్ళు మాట మార్చారు. అక్కడ నమోదైన వైబ్రేషన్ గ్లేసిరియన్ పడటం వల్లే వచ్చింది. ఖచ్చితంగా వైబ్రేషన్ మంచుకొండ పడటం వల్లే వచ్చింది. చైనా తన డ్యామ్ బ్రేక్ కాలేదని ప్రచారం చేసింది. కానీ అక్కడ ఏదో జరుగుతుంది. విషయం చైనాకు ముందే తెలుసు. తెలిసి నేపాల్కి ఎందుకు చెప్పలేదు? చనిపోయిన వారిలో 472 మందిలో 3 టిబెటన్ వాసులు ఉన్నారు. టిబెట్లో కూడా చాలామంది గల్లంతయ్యారు. నేపాల్ దాటిన తర్వాత ఉండేది భారత రాష్ట్రాలే. మన దేశంలోకి వస్తే అస్సాం, యూపీ ఇంకా మొదలైనవి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే హిమాలయన్ రీజియన్లో ఏం జరుగుతుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. గ్లేసియర్ అంటే ఘన రూపంలో ఉన్న నదులు లాంటివి. హిమాలయ పర్వతాల్లో శ్రేణులు చాలా సున్నితమైనవి. అక్కడ కొండ చర్యలు విరిగిపడటం, మంచు కొండలు కరగడం సహజం.
సో సో ఐస్ కూడా మనం వాటర్ కింద ట్రీట్ చేయాలి. సో ఐస్ రూపంలో ఉన్న వాటర్, సో అది కనుక కరిగిందంటే సో మనకి వాటర్ చాలా ప్రమాదంగా మారుతుంది. కానీ ఆ చుట్టుపక్కల జనాలు నివసిస్తున్నారు. సో త్రిశూల్ నది కాఠ్మండుకు ఉత్తరాన సో టిబెట్ సరిహద్దు వద్ద ప్రవహిస్తుంది. అక్కడ ఒక గ్లేసియర్ మెల్ట్ అయ్యి కింద పడింది. సో ప్రవహించే నది అడ్డంగా సో గ్లేజియర్ పడటంతో ఒక సహజమైన డ్యామ్ ఏర్పడింది. సో ఆ నీరు ఆగి ప్రెషర్ పెరుగుతుంది. ఒక పాయింట్ దాటిన తర్వాత సడన్గా అది బ్రేక్ అయ్యి నీరు కిందకి దూసుకొస్తుంది. సో చైనాకి తెలుసో తెలీదో కానీ తెలిసిన విషయాన్ని దాచిపెట్టారు. సో దాచిపెట్టారనే అనుమానం సో ఇప్పుడు మనకు వస్తుంది. సో టిబెట్లో వాటర్ ప్రెషర్ ఎంత ఉందంటే ఇళ్లను కూడా కొట్టుకుపోయేలా చేసింది. అంచనాల ప్రకారం అక్కడ 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఆగింది. సో ఇప్పుడు ఇంకొక 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు వస్తుందని చైనా హెచ్చరిస్తుంది. సో అంటే మొత్తం 5 మిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటి ప్రమాదం పొంచి ఉంది. సో ఈ ప్రక్రియ GLOF సో గ్లేజియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అంటారు. సో చైనా తన సరిహద్దులో భారీ రింగ్ రోడ్ నిర్మాణాలు చేస్తుంది. సో భారీ రింగ్ రోడ్, సో ఈ భారీ రింగ్ రోడ్ ఏంటంటే సో చైనాకి బోర్డర్ మొత్తంలో ఒక రింగ్ రోడ్ కట్టాలని చూస్తుంది. సో నేచర్తో మనం పోరాడలేం, కానీ కనీసం హెచ్చరికలైనా ఇచ్చి ఉండాల్సింది. సో చైనా వద్ద నేపాల్ కంటే మెరుగైన మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. అయినా ముందస్తు సమాచారం ఇవ్వలేకపోవటం సో బాధ్యతారాహిత్యం. సో చైనాను ఖచ్చితంగా ప్రశ్నించాలి. సో మన గ్లేషియర్ పరిస్థితులను అర్థం చేసుకొని సో ప్రివెన్షన్ మెకానిజంను సిద్ధం చేసుకోవాలి. సో ఖచ్చితంగా మనం కూడా సో నేచర్ని కాపాడటానికి ట్రై చేయాలి. సో ఈ ఫ్లడ్స్ గురించి సో నెక్స్ట్ అప్డేట్స్ ఖచ్చితంగా వీడియో చేస్తాం. సో అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.